జెన్జీ, జెన్ ఆల్ఫా, ఇప్పుడు కొత్తగా బొద్దింకలు. ఈ పదాలు వినపడినప్పుడల్లా మన దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఉలిక్కి పడుతున్నాయి. నిన్నటి తరం ఆలోచనలతో, పాత చింతకాయ పచ్చడి విధానాలతో నడుస్తున్న పార్టీలకు ఎన్నికలలో నవతరం నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. యువతరంలో ఆశలు, ఆకాంక్షలు పెరుగుతున్న సమయంలోనే నిరాశ, నిస్పృహలు కూడా వారిని కమ్మేస్తున్నాయి. ఫలితంగానే జెన్జీ, బొద్దింకలు వంటి నినాదాలు పుట్టుకొచ్చి సంప్రదాయ రాజకీయ పార్టీలను తుడిచిపెడుతున్నాయి. మా పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందన్న నినాదానికి కాలం చెల్లింది. యువతరంతో కనెక్టు కాని పార్టీలు మెల్లగా తెరమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో జెన్జీ, జెన్ ఆల్ఫా పదాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రముఖంగా ప్రస్తావించారు. నవతరంతో పార్టీ అనుబంధాన్ని పటిష్టం చేసే ప్రయత్నం చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చంద్రబాబు యువత ప్రాధాన్యతను గుర్తించినట్టుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సామాజిక మాధ్యమాలలో యువతరం వెలిబుచ్చుతున్న అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని తదనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోవాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. నిన్నటి తరానికి చెందిన ఈ ఇరువురు నాయకులు రేపటి తరం గురించి ఆలోచించడానికి కారణం లేకపోలేదు. ఈ క్రమంలో ముందుగా కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకుందాం. స్వాతంత్ర్య సంగ్రామాన్ని ముందుండి నడిపించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించింది. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన మంత్రులుగా పనిచేశారు. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలవుతున్నందున స్వాతంత్ర్య పోరాటంలో అప్పటి కాంగ్రెస్ నాయకుల పాత్ర, తెల్లదొరల పాలనలో ఈ దేశ ప్రజలు అనుభవించిన కష్టాల గురించి నేటి తరానికి అవగాహన లేకుండా పోయింది. స్వర్గసీమ వెలుగు వైభవం విభవ విభవ విభవ. దేశానికి స్వాతంత్ర్యం ఆషామాషీగా రాలేదని, ఎంతో మంది ప్రాణత్యాగం చేసిన విషయం కూడా నేటి తరం తెలుసుకోలేకపోతోంది. ఫలితంగా ప్రజల్లో జాతీయ భావం మసగా బారింది. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ కూడా నేటి తరానికి దూరమయ్యింది. కాంగ్రెస్ నాయకుల పెడధోరణులు కూడా మరో ప్రధాన కారణం. నాయకులు అవినీతి రొచ్చులో మునిగి తేలడం వల్ల ప్రజలకు కాంగ్రెస్ దూరమయ్యింది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలిదానాల గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. పార్టీని ఎప్పటికప్పుడు యువతతో కనెక్టు చేసుకునే పనిని కాంగ్రెస్ నాయకులు కూడా చెయ్యలేదు. విధానాలను, ఆలోచనలను సవరించుకొని నవీకరించుకోలేదు. అధికారాన్ని బాధ్యతగా కాకుండా సంపాదనకు మార్గంగా భావించడం వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల ప్రజలకు ముఖం మొత్తింది. ఫలితంగా నవతరానికి ఆ పార్టీ దూరమయ్యింది. విచిత్రమేమిటంటే 75 ఏళ్లు పైబడిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశం యువతతో కనెక్ట్ అవుతుండగా, వయసులో చిన్నవాడైన రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితికి కారణాలను అన్వేషించకుండా కాలం చెల్లిన విధానాలు, వివాదాలతోనే ఆ పార్టీ ముందుకు వెళుతోంది. ఈ కారణంగానే ఉత్తర భారతదేశంలో ఆ పార్టీ తన అస్తిత్వాన్ని దాదాపుగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు మనం ఎందుకు దూరమయ్యామనే ఆత్మ పరిశీలన చేసుకోకుండా 5-6 దశాబ్దాల క్రితం కమ్యూనిస్టుల నోటి వెంట వెలువడిన నినాదాలను, వారు అనుసరించిన విధానాలను కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుంది. తరం మారినప్పుడల్లా ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలు మారుతుంటాయని గుర్తించలేకపోయారు. చైనాలో చోటు చేసుకున్న తియనన్మెన్ స్క్వేర్ ఉదంతాన్నే తీసుకుందాం. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలకు వ్యతిరేకంగా యువత గొంతు వినిపించింది. నిరసనలు ఉద్యమ రూపం సంతరించుకున్నాయి. నాటి ఉద్యమాన్ని అక్కడి ప్రభుత్వం అణచివేసినప్పటికీ తన విధానాలను సవరించుకుంది. అంతకుముందు అమలు చేసిన కఠిన నిబంధనలను సడలించి అనేక వెసులుబాట్లను కల్పించారు. ఇప్పుడు చైనాలో పగటిపూట కమ్యూనిజం, రాత్రిపూట క్యాపిటలిజం అమల్లో ఉంటున్నాయి. సౌకర్యాలు, విలాసాల కోసం పాశ్చాత్య దేశాల వైపు చూసే అవసరం లేకుండా చేశారు. ఫలితంగానే
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం అంతరించిపోయిన చైనాలో మాత్రం వర్ధిల్లుతోంది. గ్లోబలైజేషన్ ప్రభావం ప్రపంచ దేశాలను చుట్టుముడుతున్న వేళ మన దేశంలో కాంగ్రెస్ పార్టీ సోషలిజం, సెక్యులరిజం వంటి విధానాలను సవరించుకోకుండా పాత విధానాలనే పట్టుకు వేలాడింది. ప్రపంచీకరణ ప్రభావం మన దేశంలో గ్రామాలకు కూడా విస్తరించిన వాస్తవాన్ని విస్మరించారు. సెక్యులరిజం కూడా శృతిమించుతోందని ప్రజలు భావిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించలేదు. ఈ కారణంగానే ప్రధాని మోదీ తిరుగులేని నేతగా ఎదిగారు. మోదీ అధికారంలోకొచ్చి 12 ఏళ్లవుతోంది. ప్రజల్లో ఆయన పట్ల కూడా కొంత విముఖత ఏర్పడడం మొదలయ్యింది. ప్రతిపక్షం బలంగా లేనప్పుడు ప్రజలే ప్రతిపక్షం బాధ్యత తీసుకుంటారు. బొద్దింకల ఉద్యమమే ఇందుకు నిదర్శనం. అభిజిత్ అనే ఒక దళిత యువకుడు సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీకి ఫాలోవర్ల సంఖ్య భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలను మించిపోయింది. ఇదంతా రోజుల వ్యవధిలోనే జరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కాక్రోచ్ జనతా పార్టీకి ఫాలోవర్లు అమాంతం పెరగడం వెనుక ఏదో ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో ఆ పార్టీ ఖాతాలను స్తంభింపజేసింది. అంతటితో పనైపోయిందని ప్రధాని మోదీ రిలాక్స్ అవ్వలేదు. నవతరం ఏం కోరుకుంటున్నదో తెలుసుకునే పనిలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. యువతరంలో అసంతృప్తి నెలకొంటే ఏం జరుగుతుందో ప్రధానికి బాగా తెలుసు. తమిళనాడు ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం కదా. ఆ రాష్ట్రంలో ద్రవిడ పార్టీలకు తప్ప మరో పార్టీకి చోటు ఉండదన్న భావన ఉండేది. ఈ కారణంగానే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు రిలాక్స్ అయ్యాయి. ద్రవిడ వాదానికి నేటి తరం దూరమైందని, పెరియార్, అన్నాదురైల ప్రభావం నవతరంపై లేదని గుర్తించలేకపోయారు. ఫలితంగానే సినీ నటుడు జోసెఫ్ విజయ్ నాయకత్వంలో టీవీకే పార్టీ ఆవిర్భవించింది. తమిళ యువత మూకుమ్మడిగా విజయ్ వైపు ఆకర్షితులయ్యారు. దశాబ్దాల చరిత్ర ఉన్న డిఎంకే, అన్నా డిఎంకేలు ఓటమి పాలయ్యాయి. ఆ పార్టీలకు ఇప్పుడు మిగిలింది చరిత్ర మాత్రమే. డిఎంకే పార్టీకి వారసుడిగా యువకుడైన ఉదయనిధి స్టాలిన్ తెర మీదకొచ్చారు. అయినా యువతరం జోసెఫ్ విజయ్ వైపే మొగ్గు చూపారు. అంటే యువతరం కేవలం యువ నాయకత్వాన్నే కాదు, కొత్తదనమేదో కోరుకుంటోందని భావించాలి. యువ నాయకత్వం ఉంటే చాలు అని అనుకోవడానికి లేదు. అలా అయితే రాహుల్ గాంధీ ముందు ప్రధాని మోదీ నిలబడలేరు కదా. నవతరం మనసులో ఏముందో గుర్తించి అందుకనుగుణంగా పార్టీ విధానాలు, నినాదాలను సవరించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని తమిళనాడు రుజువు చేస్తోంది. ఎన్నికలు రాగానే సరికొత్త సంక్షేమ పథకాలను ప్రకటించి ఓటర్లకు డబ్బు పంచితే చాలు అన్న భావన ఇప్పటి వరకు ఉండింది. తమిళనాడు ఎన్నికలు ఇందులో నిజం లేదని రుజువు చేశాయి. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ డబ్బు పంచలేదు. అయినా యువతరం మద్దతుతో అధికారంలోకొచ్చారు. విజయ్ కూడా ద్రవిడ పార్టీలతో పోటీ పడి సంక్షేమ పథకాలు ప్రకటించారు. కానీ ప్రజలు వాటి గురించి పట్టించుకోలేదు. నిజానికి నేటి తరానికి చెందిన యువత కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే కోరుకోవడం లేదు, ప్రభుత్వంలో జవాబుదారీతనం కోరుకుంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వివిధ స్థాయిల్లో జవాబుదారీతనం ఇప్పుడు లోపించింది. అధికార దుర్వినియోగం పెచ్చరిల్లింది. ప్రభుత్వాలలో ఏ స్థాయిలో కూడా జవాబుదారీతనం కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఒక్క ఫైలు కూడా దానంతటది కదిలే పరిస్థితి లేదు. లంచమివ్వనిదే కాగితం కదలని పరిస్థితి. ఈ కారణంగానే ఈ దేశ యువతలో ఆశలు, ఆకాంక్షలతో పాటు నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే అవకాశం రాగానే మార్పును ఆహ్వానిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ మౌలిక సమస్యపై దృష్టి పెట్టడం లేదు. వ్యవస్థలలో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించడం లేదు. పథకాలు ప్రకటించి ప్రజలకు డబ్బులు పంచితే చాలు అన్న మోస విధానాన్ని పట్టుకొని వేలాడుతున్నాయి. ఫలితంగా జెన్జీ ఉద్యమాలు, బొద్దింకల పార్టీలు పుట్టుకొస్తున్నాయి. స్వర్గసీమ వెలుగు వైభవం విభవ విభవ విభవ
కేంద్ర మంత్రులలో అవినీతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మటుకు అదుపు చేయగలిగారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం కూడా తీసుకురాగలిగితే ఆయన నాయకత్వాన్ని దేశ ప్రజలు మరింతకాలం ఆదరిస్తారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో కూడా దురదృష్టవశాత్తు జవాబుదారీతనం లోపించింది. అవినీతి పెచ్చరిల్లుతోంది. ప్రారంభంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిన ప్రాంతీయ పార్టీలు క్రమంగా ఆశయాలకు దూరమవుతున్నాయి. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ నేటి పరిస్థితులకు పోలికే లేదు. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటితో పోల్చితే 2023 నాటికి పరిస్థితులు మారిపోయాయి. వ్యవస్థల పతనం, ప్రజల ఆలోచనా విధానం మారడం కూడా ఇందుకు కారణం కావచ్చు. తమిళనాడులో ద్రవిడ పార్టీలది కూడా ఇదే పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిస్తే అన్న ఊహే కేంద్ర మంత్రులను, బీజేపీ నాయకులను వణికిస్తోంది. కేంద్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీపైనే ప్రధాని మోదీకి ఎంత పట్టున్నప్పుడు ఒకే ఒక రాష్ట్రంలో మనుగడ సాగించే ప్రాంతీయ పార్టీల అధిపతులకు ఎందుకంత పట్టుండడం లేదన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ రాజకీయాలకు కొత్త. పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకొచ్చి ఆయన సృష్టించిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అప్పట్లో ఆయన కళ్లలో కళ్ళు పెట్టి చూడడానికి కూడా మంత్రులు, నాయకులు భయపడేవారు. ఎన్టీఆర్ అంతలా కాకపోయినా కేసీఆర్కు కూడా తొలి టర్మ్లో పార్టీపైన, ప్రభుత్వంపైన అంత పట్టుండేది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రభుత్వ బాధ్యతలతో పాటు పార్టీ నాయకత్వాన్ని కూడా చేపట్టిన చంద్రబాబుకు అంత పట్టు చెక్కలేదు. 1999, 2004 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా కొంత కటువుగా ఉన్నప్పటికీ దానివల్ల రాజకీయంగా నష్టపోయారు. కార్యకర్తలు, నాయకులకు దూరమయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత అంటే 2004 తర్వాత పార్టీని కాపాడుకోవడానికై అనేక సందర్భాలలో అనేక మందితో రాజీ పడవలసి వచ్చింది. దీని ప్రభావం ఇప్పటికీ ఆయనపై కనబడుతూనే ఉంటుంది. ఈ కారణంగానే మంత్రులు, శాసనసభ్యుల్లో ఆయనంటే భయం పోయింది. భయమున్నట్టు నటిస్తారంతే. ఫలితంగానే భారీ మెజారిటీతో అధికారంలోకొచ్చినప్పటికీ ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో జవాబుదారీతనాన్ని నెలకొల్పలేకపోతున్నారు. వ్యవస్థల పతనం ఇందుకు ప్రతిబంధకమైతే అయి ఉండవచ్చును గాని ఆ విషయం అర్థం చేసుకునే ఓపిక నేటి తరానికి లేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పడి 44 ఏళ్లయ్యింది. ఏ పరిస్థితుల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించింది, ఆ పార్టీ దేశ రాజకీయాలలో పోషించిన ప్రత్యేక పాత్ర గురించి కానీ, ఈ 4.5 దశాబ్దాల ప్రయాణంలో ఎదురైన ఒడిదొడుకుల గురించి గాని ఈ తరానికి మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలో చాలా మందికి తెలియదు. జెన్జీ తరం కానీ, బొద్దింకలు గాని ఇవేవి ఆలోచించవు. ఇవాళ తమకెదురవుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే వారు ఆందోళన చెందుతారు. ద్రవిడ పార్టీల తర్వాత అంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం మాత్రమే. అయితే చరిత్ర గురించి మాత్రమే చెప్పుకొని మురిసిపోతే సరిపోదు. వర్తమానాన్ని అనుసంధానం చేసుకుంటూ భవిష్యత్తుపై నవతరంలో ఆశలు చిగురింపచేయాల్సిన అవసరం రాజకీయ పార్టీలకే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ తరం దూరం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధినేతగా చంద్రబాబుపై ఉంది. మహిళలను పార్టీ వైపు ఆకర్షించడానికి మహానాడులో గట్టి ప్రయత్నమే చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ వచ్చే ఎన్నికల నుంచి చట్టంతో సంబంధం లేకుండా మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాలన్న చారిత్రక నిర్ణయం కూడా ఎన్టీఆర్ హయాంలోనే జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అనేది రాజకీయపరమైన వ్యూహం మాత్రమే. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరిగినంత మాత్రాన సమస్యలు పరిష్కారమైపోవు. బొద్దింకల పార్టీ ప్రధాన నినాదం కూడా జవాబుదారీతనమే. నేపాల్లో గాని, బంగ్లాదేశ్లో గాని ప్రజల్లో తిరుగుబాటు రావడానికి ప్రభుత్వాలలో జవాబుదారీతనం లోపించడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు.
స్వర్గసీమ వెలుగు వైభవం విభవ విభవ విభవ. దురదృష్టవశాత్తు మన దేశంలో కూడా రాజకీయ వ్యవస్థ మీదే కాదు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా పట్ల కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది. న్యాయ వ్యవస్థలో కూడా జవాబుదారీతనం లోపించిందన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఈ కారణంగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బొద్దింకల పార్టీ పుట్టుకొచ్చింది. హైబ్రిడ్ విధానంలో మహానాడును ఘనంగా నిర్వహించుకున్న తెలుగుదేశం పార్టీ ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా పార్టీల కన్నా తెలుగుదేశం పార్టీ ఎందుకు భిన్నమైనదో ఈ తరానికి తెలియజెప్పాలి. ప్రజల పట్ల పార్టీ జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందన్న నమ్మకం కలిగించాలి. పాలనలో జవాబుదారీతనం అవసరాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదవుల కేటాయింపుల్లో యువతకు పెద్దపీట వేసినంత మాత్రాన్న యువతరం సంతృప్తి చెందదు. వ్యక్తులను చేరదీసి పదవులు కట్టబెట్టినంత మాత్రాన్న ఆయా వర్గాలు సంతృప్తి చెందవు. ఆయా వర్గాల సామూహిక ఎదుగుదలకు దోహదపడే విధానాలను అమలు చెయ్యాలి. బీసీలు రాజకీయంగా ఎదగడానికి వీలుగా నాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ వర్గాలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత ప్రదర్శిస్తున్న విషయం మరువకూడదు. పార్టీని యువతరంతో నింపినంత మాత్రాన మొత్తం యువతరం సంతృప్తి చెందరు. వారిలోని నిరాశ, నిస్పృహలు పెరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు వారి ఆశలు, ఆకాంక్షలను తీర్చే విధంగా ఉండాలి. ప్రస్తుతం కూటమికి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు రాజ్యం వీరభోజ్యం అన్నట్లుగా గత పాలకుల వలనే వ్యవహరిస్తున్నారు. తాము ప్రజలకు జవాబుదారీ అన్న భావన వారిలో లోపించింది. ఈ ధోరణిని అరికట్టకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి బోలెడు పెట్టుబడులు సాధిస్తున్నారు. అనేక పరిశ్రమలు, సంస్థలు ఏపీకొస్తున్నాయి. అయితే అవన్నీ కార్యరూపం దాల్చి ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఈలోపు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి, పార్టీకి డ్యామేజ్ చేయకుండా కట్టడి చెయ్యాలి. అభివృద్ధి మాత్రమే ఓట్లు తెచ్చిపెట్టదు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఫీల్ గుడ్ భావన కల్పించాలి. అది రావాలంటే ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో జవాబుదారీతనాన్ని నెలకొల్పాలి. రాష్ట్రంలో మూడో పార్టీకి చోటు లేదని భావించడానికి లేదు. తమిళనాడులో ఏం జరిగిందో తెలిసిందే కదా. మహానాడులో జెన్జీ, జెన్ ఆల్ఫా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు ఆ వర్గాన్ని పార్టీ వైపు ఆకర్షించగలిగితే లక్ష్య సాధనలో సక్సెస్ అయినట్టే. అప్పుడే తెలుగుదేశం పార్టీకి మంచి భవిష్యత్తుంటుంది.